శని వక్రత్యాగం. ఈ రాశుల వారికి మరో 6 నెలలు రాజయోగం. మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి. ఈ నెల 15 నుంచి శనీశ్వరుడు తన వక్రగతిని వదిలిపెట్టి రుజు మార్గంలో సంచారం చేయడం జరుగుతుంది. శని గత 6 నెలలుగా తన స్వక్షేత్రమైన కుంభరాశిలో వక్రగమనంలో ఉండడం జరుగుతోంది. ఇప్పుడిక శనికి సానుకూల ప్రయాణం ప్రారంభమవుతుంది. ఇది మార్చి 2025 నెల వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం శని దోషంతో ఇబ్బంది పడుతున్న వారికి శని రుజు మార్గం వల్ల ఉపయోగం ఉంటుందా అన్నది ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది. ప్రస్తుతం కర్కాటక రాశివారు అష్టమ శని, సింహరాశివారు సప్తమ శని, వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని, మకర, కుంభ, మీన రాశుల వారు ఏలినాటి శని దోషంతో అవస్థలు పడడం జరుగుతోంది. కుంభ రాశి శనికి స్వస్థానమైనందువల్ల ఇక ఈ రాశులపై ఈ నెల 15 తర్వాత ఈ దోషం తగ్గే అవకాశం ఉంది. ఈ రాశుల వారు తరచూ శివార్చన చేయించడం వల్ల శని దోషం పూర్తిగా తొలగిపోతుంది. కర్కాటకం ఈ రాశివారు అష్టమ శని కారణంగా సుమారు 2 ఏళ్ల నుంచి అవస్థలు పడడం జరుగుతోంది. ఆలస్యాలు, ఆటంకాలు, అవాంతరాలు, అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న ఈ రాశివారికి నవంబర్ 15 తర్వాత నుంచి కొద్దిగా ఊరట కలిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమాధిక్యత నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందడం జరుగుతుంది. ఆదాయ ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగి ఆదాయ వృద్ధికి మార్గం సుగమం అవుతుంది. సింహం ఈ రాశికి సప్తమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల 2 ఏళ్ల నుంచి ఏ పని పూర్తి కాకపోవడం, అనారోగ్యాలతో అవస్థలు పడడం, ప్రతి పని ఆలస్యం కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కూడా అవాంతరాలు కలుగుతాయి. ఇక ఈ సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృశ్చికం ఈ రాశికి 4వ స్థానంలో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం ఏర్పడింది. దీనివల్ల గృహ, వాహన ప్రయత్నాలతో పాటు పెళ్లి తదితర శుభకార్యాలు కూడా ఆగిపోయి ఉంటాయి. ఆస్తి సమస్యలు పరిష్కారం కాకుండా నిలిచిపోయి ఉంటాయి. ఈ నెల 15 తర్వాత ఈ పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మకరం ఈ రాశికి శని ద్వితీయ స్థానంలో సంచారం వల్ల ఏలినాటి శని దోషం ఏర్పడింది. రావలసిన సొమ్ము సకాలంలో అందక ఇబ్బంది పడుతుండడం జరుగుతుంది. పనికి తగ్గ ప్రతిఫలం దక్కే అవకాశం కూడా ఉండదు. శ్రమ ఎక్కువ, ప్రతిఫలం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఈ నెల 15 తర్వాత నుంచి ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. కుంభం ఈ రాశిలో శని సంచారం వల్ల ఏలినాటి శని దోషం ఏర్పడింది. దీనివల్ల గత 2 ఏళ్లుగా ఏ పని ఒక పట్టాన ముందుకు సాగని పరిస్థితి ఉంటుంది. అనారోగ్యాలు బాధించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో శ్రమ పెరగడమే తప్ప సమర్థతకు సరైన గుర్తింపు లభించదు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరగకపోవచ్చు. ఇక ఈ సమస్యల నుంచి క్రమంగా బయటపడడం జరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. పని భారం, పని ఒత్తిడి బాగా తగ్గుతాయి. మీనం ఈ రాశికి 12వ స్థానంలో శని సంచారం వల్ల ఏలినాటి శని దోషం ఏర్పడింది. దీనివల్ల కష్టార్జితంలో అధిక భాగం ఏదో విధంగా వృధా అవుతూ ఉంటుంది. వైద్య ఖర్చులు పెరగడం కూడా జరుగుతుంది. అనవసర ప్రయాణాల వల్ల ఇబ్బంది పడతారు. ప్రతి పనిలోనూ శ్రమ, తిప్పట ఎక్కువగా ఉంటాయి. ఈ నెల 15 తర్వాత ఈ సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఖర్చులు తగ్గి మదుపు చేయడం ఎక్కువ అవుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.